समीपे समस्त देवी देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्धमान व्यवहारिक चान्द्रमानेन श्री पराभवनाम संवत्सरे शुक्लपक्षे अद्य चैत्रमासे प्रतिपद्यायां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गण विशेषण विशिष्टायां शुभदिनौ शुभमु जरगाలని మనస్ఫూర్తిగా అనేక సాష్టాంగ నమస్కారములు. శుభం శుభం శుభం. ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు యావత్ భారతదేశ ప్రజలు సస్యశ్యామలంగా ఆనందంగా అన్ని రంగాలలో ఎదుగుతూ ఆనందకరమైనటువంటి శుభం జరగాలి, సుఖజీవనం గడపాలి. ఈ సంవత్సరం అంతా కూడా 365 రోజులు 12 మాసాలు శుక్లపక్షము కృష్ణపక్షములో అలాగే 27 నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, 12 రాసులలో ఉన్నటువంటి వాళ్ళు, 60 తెలుగు సంవత్సరాలలో జన్మించినటువంటి వాళ్ళు, అయన ఋతువులలో జన్మించినటువంటి వాళ్లకు వారి కుటుంబంలో వారి వంశ అభివృద్ధి తరతరాలుగా నిలిచిపోయేటువంటి సంపద, ఆరోగ్యము, ఐశ్వర్యము ఈ ఉగాది పర్వదినాన పరమశివుడు సేవలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వాళ్లకు లభించాలని జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి ఈ కైలాసేశ్వర బాల ఆలయములో పరమ పవిత్రమైనటువంటి సాలగ్రామ శిల నర్మదా భానేశ్వరుడికి అభిషేచనము పర్వదినాన చేస్తూ, ఈ పర్వదినాన యుగము ఆరంభమైనటువంటి రోజు కాబట్టి ఈ యుగాంతములో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి చక్కటి మార్గము లభించి ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, మానసికంగా చేసేటువంటి పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆది దంపతులైనటువంటి శివ పార్వతుల యొక్క కరుణా కటాక్షములు లభిస్తూ స్వామివారి అభిషేచనంలో స్వామివారికి ఈరోజు చేసిన అభిషేకము పుణ్యఫలము తరతరాలుగా నిలిచిపోతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలకు, భగవద్బంధువులకు మంచి జరగాలని కోరుకుంటూ, రాష్ట్రం సస్యశ్యామలంగా పాడి పంటలు వర్షాలు సమృద్ధిగా వచ్చి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిషేకం ప్రారంభ. కనిష్ఠికాభ్యాం నమః. करतलको नमस्तेनाभ्यस्तेनानिभ्यश्च वो नमो नमः. शत्रुभ्यः संग्रहीतृभ्यश्च वो नमो नमः. स्पक्षभ्यो व्रतकारेभ्यश्च वो नमो नमो. कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमो. कुञ्जिष्टेभ्यो निशानेभ्यश्च वो नमो नमो. शिखरुभ्यो धर्मकृभ्यश्च वो नमो नमो. मृगजेभ्यश्च निभ्यश्च वो नमो नमो. शभ्यश्च प्रतिभ्यश्च वो नमः. नमो भवादि च रुद्रादि च नमः. शर्वादि च पशुपतये च नमो. नीलग्रीवादि सिद्धिघण्टादि च नमो. कपर्द्गणेशयुक्तकेशादि च नमो. सहस्राक्षादि च शतधन्वने च नमो. गिरिशादि च शिपिविष्टादि च नमो. मीरिष्टमादि चेषुमते च नमो. ग्रस्वादि च वामनादि च नमो. बृहते च वरसीयसे च नमो. वृद्धादि च समृद्धने च नमो. अग्र्यादि च प्रथमादि च नमो. आशवेचादिरादि च नमः. शीघ्र्यादि च शीभ्यादि च नमो. ऊर्म्यादि च वत्स्यन्यादि च नमः. स्रोतस्यादि च दीप्यादि च नमो. ज्येष्ठादि च कनिष्ठादि च नमः. पूर्वजादि च फलजादि च नमो. मध्यमादि च प्रगल्भादि च नमो. जगन्यादि च बुद्धिन्यादि च नमः. सोऽभ्यादि च प्रतिस
मम सहित मम परिवारस्य शांतिकर्ता पुष्टिकर्ता पुष्टिकर्ता बुद्धिकर्ता आयुष्यकर्ता आरोग्यकर्ता ऐश्वर्यकर्ता विद्या उद्योगे व्यापारे व्यवहारे व्यवसाये न्यायस्थाने कार्यालये स्थलेषु अत्यंत शुभकर्ता सद्बुद्धि प्रदाता శిరస్సు వంచి మీ గోత్రము చెప్పుకొని చెవులు పట్టుకొని స్వామి వారిని నమస్కారం. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 4. వృషభ రాశి వారికి 5 ఆదాయము, 14 వ్యయము, 5 రాజపూజ్యము, 4 అవమానము. మిథున రాశి వారికి 8 ఆదాయము, 11 వ్యయము, 1 రాజపూజ్యము, 7 అవమానము. కర్కాటక రాశి వారికి 2 ఆదాయము, 11 వ్యయము, 4 రాజపూజ్యము, 7 అవమానము. సింహరాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము, 7 రాజపూజ్యము, 7 అవమానము. కన్యారాశి వారికి 8 ఆదాయము, 11 వ్యయము, 3 రాజపూజ్యము, 3 అవమానము. తులారాశి వారికి 5 ఆదాయము, 14 వ్యయము, 6 రాజపూజ్యము, 3 అవమానము. వృశ్చిక రాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము, 2 రాజపూజ్యము, 6 అవమానము. ధనుస్సు రాశి వారికి 14 ఆదాయము, 11 వ్యయము, 5 రాజపూజ్యము, 6 అవమానము. మకర రాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము, 1 రాజపూజ్యము, 2 అవమానము. అలాగే కుంభరాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము, 4 రాజపూజ్యము, 2 అవమానము. మీనరాశి వారికి 14 ఆదాయము, 11 వ్యయము, 4 రాజపూజ్యము, 2 అవమానము. 12 రాశుల వారికి రాజపూజ్యము, అవమానము, ఆదాయము, వ్యయము తెలుసుకోవడము. ఈ 12 రాశుల వారు 27 నక్షత్రాలలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరము స్వామి అనుగ్రహంతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఒకటి గురుగారు కైలాసేశ్వర స్వామి వారికి, ఆనందవల్లి అఖిలాండేశ్వరి అమ్మవారికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ, ప్రియ భగవద్బంధువులారా, ఆధ్యాత్మిక రంగంలో ఊలలాడుతూ హైందవ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి ప్రియ భగవద్బంధువులారా, ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు అలాగే యావత్ భారతదేశంలో ధర్మాన్ని సంరక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు జీర్ణోద్ధారణ జరుగుతున్నటువంటి మన కైలాసపురములో బాలాలయంలో ఉగాది ఉత్సవాలలో భాగంగా ఆ నర్మదా బాణేశ్వరుడికి అలాగే సాలగ్రామ బాణేశ్వరుడికి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకములు జరిగాయి. మరి నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము. యుగము ఆరంభమైనటువంటిదే ఉగాది. మరి ఈరోజు గురువారము కావడము, బృహస్పతి బలము చాలా ఆనందంగా అందరికీ కలిసి వస్తుంది. ఈ ఉగాది రోజున ఈ ఆలయంలో జరిగినటువంటి అభిషేక ఫలితము ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, యావత్ ఆంధ్ర రాష్ట్ర భగవద్బంధువులు, యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ సంవత్సరమంతా ఆయురారోగ్యములతోటి అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా భగవంతుడు అండగా ఉండాలని, దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడికి నమస్కరిస్తూ ప్రియ భగవద్బంధువులందరికీ కూడా మరల ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. నాతో పాటు ప్రయాణము చేస్తున్నటువంటి భగవద్బంధువులు, కోటి పార్థివలింగాలలో శంకుస్థాపన నుండి ఈ రోజు వరకు కూడా ఈ దేవాలయానికి సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఆ స్వామి ఆ తల్లి దీవెనలు నిండుగా ఉండాలని కోరుకుంటూ శుభమస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్.